జై జగన్, హ్యాపీ బర్త్డే జగన్ అన్న, హ్యాపీ బర్త్డే జగన్ అన్న. ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకుని హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, many greetings to you, many greetings to dear, many greetings to dear Janmohan Reddy, many greetings to you. My God bless you dear, my God bless you dear, my God bless you dear Jaganna, my God bless you. Jai Jagan, Jai. జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పట్టణ హెడ్ క్వార్టర్స్ లో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పెద్దలు, అభిమానులు, అందరూ నాయకులు, సంస్థాగతంగా స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ వచ్చి మరి చాలా సంతోషంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మేమందరం ఆ దేవుని, ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మరి జనం కోసం ఆయన నిండుగా ఎప్పుడు నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు, పోరాటంతో వచ్చిన వ్యక్తి. పోరాటం చేసి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి, అదేవిధంగా ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం మరి కూటమి ప్రభుత్వంతో కూడా పోరాడి నిలిచే విధంగా ఉండడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అది ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు, కుటుంబాల నుంచి కావచ్చు, ఎన్ని వచ్చినా కూడా జనం కోసం ధైర్యంగా ఉన్న వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అధికారంలో ఉన్న మన అందరం చెప్తాం కలికాలంలో ఇచ్చిన మాటకు విలువ ఉండదు అని, కానీ రాజకీయాల్లో అసలు ఉండదు అని చెప్తా ఉంటారు. రాజకీయ నాయకులు ఏదో ఎలక్షన్లో వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండి ఇచ్చిన మాటని ఏదైతే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చెప్పారో దాన్ని 100% మరి ఇంకా అదనంగా కూడా పాటించి జనాలందరికీ కూడా పథకాలు ఇచ్చిన వ్యక్తి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి మనసున్న వ్యక్తి, మానవతావాది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా నేరుగా పేద ప్రజల పథకాలు అందాలని చెప్పడమే కాదు, చేసి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అధికారంలో లేకపోతే దగ్గర 3-4 సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉండవు. కానీ ఇచ్చిన నెల రోజుల నుంచే జగన్ బయటకు వస్తే జనం గుమ్ముకూడి వేలాది లక్షలాది మంది వచ్చేసే విధంగా ఈరోజు వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజలంటే ఇచ్చిన గౌరవం. అందుకే ఆయన హృదయాల్లో అందరిలో కూడా నిలిచిపోయారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, అవి జరుగుతూ ఉంటాయి. అనేక కారణాలు, ఒక పథకాలు ఇచ్చినంత మంది కాదు, అనేక రకాలు. ఇవాళ 3 పార్టీలు కూటమిగా అవ్వచ్చు, రకరకాలుగా కావచ్చు, ఎన్నో కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. కానీ జనం హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో అంతకు మించి నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేము కోరుకుంటున్నాం ఈ జనం కోసం
ఈ జనం యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, జనం యొక్క కష్ట నష్టాల్లో తోడుగా ఉండడం కోసం జగన్ అన్న ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉండాలి. ఆయన వెన్నట్టు మేమందరూ ఉంటామని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై